ఈ దేశంలో విద్యా వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉండేది, చాలా పారదర్శకంగా ఉండేది, మెరిట్కు అగ్రతాంబూలం ఇచ్చేది. ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడమే కాకుండా చాలా పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు జరిగేవి. అలాంటిది ఒక పద్ధతి ప్రకారం గత 12 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థను ఎంత హీనస్థితికి దిగజార్చినారంటే చివరికి ఈరోజు విద్యార్థులు, యువకులు కోట్ల మంది బజార్న పడి ఉద్యమాలు చేసే పరిస్థితికి వచ్చింది. లీకు 1-2 సార్లు కాదు, ఈ 12 సంవత్సరాల్లో 52 సందర్భాల్లో నీట్ కానీ 152 సందర్భాల్లో ఉద్యోగాల సెలక్షన్ పరీక్షలు కానీ లేక కాలేజీల్లో సీట్ల కోసం కానీ జరిగిన పరీక్షల్లో లీకులు జరిగినాయి. ఇదేదో ఒక రోజు ఒక వ్యక్తితో చేసింది కాదు, ఇట్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఇది ఒక పెద్ద స్కామ్, ఇట్స్ ఎ బిగ్ స్కాండల్. దీంతో డబ్బులు చేసుకున్నారు. వారికి కావలసినటువంటి వారిని ఉద్యోగాల్లోనో లేకపోతే సీట్లు ఇప్పించడంలోనో దీన్ని వాడుకున్నారు. ఇది తీవ్ర స్థాయికి వచ్చినప్పుడు ఈ నెలన్నరగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరికీ దేశమంతా కూడా అందులో మమేకమైంది. విద్యామంత్రి రాజీనామా చేయాలి. మొదట్లోనే చేసింటే ఇన్ని ఇబ్బందులు ఉండేవి కాదు. లీకేజీలు లేకుండా చేసింటే ఆ 22 మంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినారు, అంతటితో అయిపోలేదు. ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి, అన్ని విధాలు ఆదుకోవాలి, ఆర్థికంగా ఆదుకోవాలి. ఆ కుటుంబాల్లో అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు కూడా కల్పించాలి. అంతేకాదు, ఎప్పుడూ లేదు, బహుశా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ విధంగా ప్రవర్తించి ఉండరు. జలియన్ వాలా బాగ్లో కూడా జరిగి ఉండదేమో, అంత హీనాతిహీనంగా ఢిల్లీలో యువకుల మీద వాళ్ళు ప్రదర్శించినటువంటి తీరు. పోలీసును వాడుకున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఒక్క అడుగు ముందుకు వేసి మాట్లాడాలంటే ఈరోజు విద్యా వ్యవస్థను పూర్తిగా పూర్వం ఉన్నట్టు నడిపితే చాలు సుమా. మీరు ఏ కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం లేదు. 14కు పూర్వం ఉద్యోగాల నియామకాల్లో కానీ లేక కాలేజీల్లో సీట్లు సంపాదించే విషయంలో కానీ పారదర్శకంగా ఏ విధంగా జరుగుతూ ఉండేదో ఆ విధంగా మీరు జరిపితే చాలు. గతంలో లీకులైనప్పుడు మేము చర్యలు తీసుకున్నాం, జైళ్ళకు పంపినాం, ఉద్యోగాలు ఊడగొట్టినాం. అటువంటి వాళ్ళు ఎవరైతే తప్పు చేస్తారో
కానీ ఈ 152 సార్లు లీక్ అయితే నేను అడుగుతా ఉన్నా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా? ఎ సింగిల్ పర్సన్. ఏదో ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు కానీ ఎవరినైనా అరెస్ట్ చేశారా? ఎవరైనా ఉద్యోగాల నుంచి ఉడదీసినారా? లేక కరప్షన్ ప్రాక్టీస్ మీద వాళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా? లేదే. వీటి మీద ఈరోజు ధ్యాస పెట్టాలి. ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ దారిలోనే మీరందరూ కూడా నడిచినారు. ఎక్కడ కూడా మీరు హింసకు పాల్పడలేదు. చివరికి అమ్మాయిలు కూడా పోలీసులు కొడతా ఉంటే కొట్టు అని వంగినారు. ఇది నిజంగా ఈ భారతదేశం భవిష్యత్తు మహాత్మా గాంధీ అడుగు జాడల్లోనే నడుస్తుంది అనేటువంటి నాకు ఒక నమ్మకం వచ్చింది ఈనాటి యువతలో. ఇట్స్ ఎ వార్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంట్రీ. గాడ్సే వరుసలు, గాంధీ వరుసల మధ్యలో యుద్ధం జరుగుతోంది. 12 సంవత్సరాలుగా జరుగుతోంది. ఇది పరాకాష్ఠకు చేరింది. చివరికి గాంధేయవాదులే విజయం సాధించినారు. నిన్న జరిగినటువంటి ఈ విద్యార్థుల, యువకుల ఉద్యమంలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువతకు ఒక భరోసా ఇవ్వడానికి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం పూర్తి కూరుకొని పోయింది. రాజకీయమైనటువంటి ఇష్యూస్ అనేకంగా ఉన్నాయి. రాజకీయంగా మేము లబ్ధి పొందాలంటే చాలా ఇష్యూలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని కూడా పక్కన పెట్టి దీన్ని ప్రధానంగా తీసుకున్నారు. కారణం, ఈ దేశం భవిష్యత్తు కూడా భద్రంగా ఉండాలంటే విద్యార్థులు, యువకులు వాళ్ళు బాగా ఉండాలి. హ్యాట్స్ ఆఫ్ టు యూత్ అండ్ స్టూడెంట్స్ అండ్ డబుల్ హ్యాట్స్ ఆఫ్ టు రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. నేను ఒక్కటి అడగదలుచుకున్నాను ప్రధానమంత్రి గారిని. ఏ ఒక్క శాఖ మంత్రి అయినా వాళ్ళు స్వతంత్రంగా పని చేస్తూ ఉన్నారా? చెప్పండి మీరు. ఏ ఒక్క శాఖ అయినా, పోనీ ఏ ఒక్క మంత్రిత్వ శాఖలో అయినా కూడా వైఫల్యాలు లేకుండా విజయవంతంగా నడుస్తూ ఉన్నాయా? ఒక్కొక్క శాఖ మీద మాట్లాడితే రోజుల వారి మాట్లాడచ్చు.